నిజంగానే తమిళ రాజకీయాల్లో ఇదొక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. ఒక సినీ నటితో తన భర్తకి వివాహేతర సంబంధం ఉంది, ఈ కారణంగానే తాను విడాకులు కోరుతున్నాను, నాకు విడాకులు మంజూరు చేయండి అంటూ ఆమె పిటిషన్ వేశారు. ఇప్పుడు అసలు ఈ ఘటనకి సంబంధించి ఆ సంగీత చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా వచ్చిన కామెంట్స్ కాదు. గతంలో కొద్ది రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల జీవితాలను బాగు చేస్తారని చెప్తున్న విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెను దుమారమే రేగింది. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதிலேருந்து வெளிவரணும். முதல்ல ఈ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకుంటారని నటి త్రిష సైతం హెచ్చరించారు. తనకి ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవు అని క్లారిటీ ఇచ్చారు త్రిష. బిగ్ బ్రేకింగ్ ఇది. టీవీకే చీఫ్ విజయ్ కి ఒక అతిపెద్ద షాక్ గా చెప్పాలి. చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. డివోర్స్ పిటిషన్లో ఆమె రైజ్ చేసిన ఇష్యూ కూడా వివాదాస్పదమయ్యింది. విజయ్తో విడాకులు కావాలి అంటూ దానికి కారణంగా ఆమె చెప్తా ఉన్నది వివాహేతర సంబంధం. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ తనకు విడాకులు ఇప్పించండి అంటూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విజయ్ భార్య సంగీత. 1999లో వీరి వివాహం అయింది. గడిచిన కొద్ది కాలంగా వీళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు అని చెప్పి తెలుస్తోంది. కానీ 27 ఏళ్ల తర్వాత ఇక కేవలం నెలన్నరలో తమిళనాడు ఎన్నికలున్నాయనగా తమిళనాడు ఎన్నికల్లో ఒక ప్రధాన ఫోర్స్గా విజయ్ ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేసిన సమయంలో ఆయన భార్య ఆమె ఇప్పుడు విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతూ ఉన్న పరిణామాలు ఆసక్తి రేపుతూ ఉన్న వేళ భార్య సంగీత విడాకుల నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన రాజకీయ ప్రయాణంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది. విజయ్కి వివాహేతర సంబంధం ఉందని ధృవీకరిస్తున్నారు ఆమె. దాని కారణంగానే నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆమె అందులో ప్రస్తావించారు. ఆ పిటిషన్ని సైతం స్క్రీన్పై మీరు చూడొచ్చు. విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పేరు ప్రస్తావించకుండా ఆమె ఇంటి నుంచి ముందు బయటకు రావాలి అంటూ ఆయన కమెంట్ చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ కూడా విమర్శలు చేశారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ త్రిష సైతం కౌంటర్లు ఇచ్చింది. అయితే అప్పటికి ఈ వివాదం సద్దుమడిగిన తిరిగి ఇప్పుడు సంగీత విడాకుల ఎపిసోడ్ తోటి మళ్ళీ ఈ వివాదం తెర మీదకు వచ్చినట్టయింది.